మేడ్చల్ జిల్లా పోచారంలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు యువకుడు. కొద్ది రోజుల క్రితం యువకుడు మనోహర్ తో యువతికి నిశ్చితార్థం జరిగింది. అయితే మనోహర్ కి ఎయిడ్స్ ఉందని నిర్ధారణ కావడంతో ఆమె పెళ్లికి నిరాకరించింది. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్ పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారు. తాను అంగీకరించకపోవడంతో సిరంజితో బలవంతంగా ఇంజెక్షన్ వేశాడు. హాస్పిటల్ కి వెళ్లి పరీక్షించుకోగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు మనోహర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి, ఇప్పుడు మేడ్చల్లో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి యువతి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? మనోహర్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువకుడు తనతో వివాహ నిశ్చయమైన అమ్మాయికి ఎయిడ్స్ తో ఉన్న సిరంజితో ఇంజెక్షన్ వేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోచారానికి చెందిన యువకుడు మనోహర్ కి గతంలోనే ఆ యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే వివాహం నిశ్చయమైన తర్వాత ఆ కుటుంబ సభ్యులకి, ఆ యువకుడికి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉందని తెలవడంతో వాళ్ళు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకోవడంతో ఆ యువకుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి నెల 11వ తేదీన వెళ్లి ఆ అమ్మాయిని తనతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయినా నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న ఎర్రటి ద్రవం ఉన్న ఇంజెక్షన్ ఆ అమ్మాయికి వేశాడు. వెంటనే వాళ్ళు అప్రమత్తమై పోలీసులకి ఫిర్యాదు చేశారు. యువకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే అది ఆ ఇంజెక్షన్ ఎయిడ్స్ ఇంజెక్షనా లేదా ఇంకేంటనేది తెలవాల్సింది. అయితే ఒకవేళ ఎయిడ్స్ ఇంజెక్షన్ వేసినా కూడా ఇమ్మీడియట్ గా పరీక్షల్లో ఎయిడ్స్ పాజిటివ్ అయితే ఇప్పటికైతే రాదు. కనీసం 3 నెలల సమయం పడుతుంది అమ్మాయి శరీరంలో ఎయిడ్స్ వైరస్ ని గుర్తించడానికి. మొత్తానికైతే ఓవరాల్ గా అయితే ఇప్పుడు పోలీసులు అయితే ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అమ్మాయిని దీని నుంచి రక్షించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఇటు పోలీసులు వైద్యులతో సంప్రదిస్తున్న మనకు తెలుస్తుంది శివాని. మొత్తానికైతే ఇది అత్యంత దారుణమైన ఘటన, హేయమైన చర్య మనకు కనిపిస్తుంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.